ఏపీ సీఎం జగన్ బడి పిల్లలకు ట్యాబులు పంచిపెట్టారు. సంవత్సరంలో రెండోసారి ట్యాబుల పంపిణీ చేపట్టారు జగన్. దీని ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్ర విద్యా వ్యవస్థ జగన్ హయాంలో ప్రయోగశాలగా మారిందా? ఆ ప్రయోగాలు రాబోయే తరానికి శాపంగా మారనున్నాయా? రాష్ట్రంలో విద్యారంగం ఎవరి హయాంలో మెరుగుపడింది? విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పే జగన్ ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించలేకపోతున్నారు? అసలు ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ఏం జరుగుతోంది? ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంతో ఉపయోగం కన్నా నష్టమే జరగనుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్యారంగాన్ని జగన్ పాతాళానికి దించేశాడని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చి రావడంతోనే 1964 కొఠారీ కమిషన్ సిఫార్సులు పట్టించుకోకుండా నూతన విద్యా విధానం పేరుతో గ్రామాలకు విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి తీసుకువచ్చాడనే వాస్తవాన్ని ప్రజలు తెలుసుకోవాలని టీడీపీ నేతలు అంటున్నారు. ట్యాబ్ల పంపిణీ పేరుతో జగన్ తానే రాష్ట్ర విద్యారంగాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారని, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని నూతన విద్యా విధానాన్ని ఏపీలో మాత్రమే ఎందుకు అమలు చేస్తున్నాడో జగన్ సమాధానం చెప్పాలంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. అధికారంలోకి రాకముందు 26,000 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ ఈ రోజుకి ఒక్క పోస్టు కూడా ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాలని, రాష్ట్రంలో 9,000 ఉపాధ్యాయ పాఠశాలలుంటే ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతుల విద్యార్థులకు అన్ని రకాల పాఠాలు చెప్పడం ఎలా సాధ్యమవుతుందో జగన్ చెప్పాలని విపక్షాలు నిలదీస్తున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులు 99 మంది కంటే తక్కువ ఉంటే సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను నియమించలేమని చెబుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు వింటే ప్రాథమిక విద్యకు, ప్రాథమికోన్నత విద్యకు, ఉన్నత విద్యకు ఆయనకు తేడా తెలియదని అర్థమవుతోందని ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రికి ఆయన శాఖలో జరుగుతున్న మార్పులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పడుతున్న పాట్లు తెలియవని అర్థమవుతోంది. తరగతి గదిలో విద్యార్థుల ఎదుట ఉపాధ్యాయుడు ఉంటేనే వారికి మెరుగైన విద్య లభిస్తుంది తప్ప బైజూస్ పేరుతో ట్యాబ్లు అందిస్తేనో, కంప్యూటర్లపై రికార్డెడ్ పాఠ్యాంశాలు బోధిస్తేనో నాణ్యమైన విద్య అందదనే వాస్తవాన్ని మంత్రి గ్రహించాలని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు టీవీ చూస్తూ విద్యను అభ్యసించడం కష్టమని తెలుసుకోవాలని, గురుకుల పాఠశాలల్లో 8, 10 తరగతులకు సిబిఎస్ఈ సిలబస్ బోధిస్తూ 10వ తరగతికి స్టేట్ సిలబస్ బోధించడమేమిటో, ఈ విధమైన బోధనకు ఉపాధ్యాయుడు సిద్ధంగా ఉన్నాడా, విద్యార్థులు గ్రహిస్తున్నారా లేదా అనే ఆలోచన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి చేయకపోవడం నిజంగా దురదృష్టకరమని టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ సర్కార్ గొప్పలు చెబుతున్న నాడు నేడు పథకంపై నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది. జాతీయ సర్వేలో 3వ తరగతి విద్యార్థుల పరిణితి, విద్యాభ్యాసంపై వారి గ్రాహక శక్తి 59% అంటే ఏపీలో మాత్రం అది 54%కే పరిమితమైంది. 5వ తరగతి విద్యార్థుల్లో దేశ స్థాయిలో అది 49% ఉంటే ఏపీలో మాత్రం 43%కే పరిమితం. 8వ తరగతి విద్యార్థుల్లో జాతీయ స్థాయిలో అది 42% ఉంటే ఏపీలో 38% ఉంది. దీనికి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చంద్రబాబు హయాంలో రాష్ట్ర విద్యా వ్యవస్థ దేశంలో 3వ స్థానంలో ఉండడానికి ఆనాడు ఆయన తీసుకున్న చర్యలు, విద్యారంగంపై ముందుచూపు నిర్ణయాలే కారణమని టీడీపీ నేతలంటున్నారు. 17,000కు పైగా ఉపాధ్యాయుల్ని నియమించడం, డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు వంటి నిర్ణయాలతో విద్యారంగాన్ని చంద్రబాబు బలోపేతం చేశారు. జగన్ పాలనలో రాష్ట్ర విద్యా వ్యవస్థ 19వ స్థానానికి దిగజారడాన్ని చూస్తే ఆయన విద్యారంగాన్ని సర్వనాశనం చేశాడని చెప్పొచ్చని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ తన తల్లి, చెల్లిని రోడ్లపైకి పంపి అమ్మఒడి ప్రతి బిడ్డకు అందిస్తామని వారితో చెప్పించి తల్లుల్ని వంచాడని, 5 ఏళ్లలో జగన్ 3 సార్లు మాత్రమే
అమ్మఒడి ఆర్థిక సాయం అందించాడని, దానిలో కూడా కోతలు పెట్టాడని టీడీపీ విమర్శిస్తోంది. అమరావతిపై తనకున్న కోపాన్ని జగన్ విద్యా సంస్థలపై చూపడంతో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, అమృత వంటి విద్యాలయాలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయని, ఆఖరికి చంద్రబాబు విద్యార్థినులకు ఇవ్వాలనుకున్న సైకిళ్లను కూడా పనికి రాకుండా చేసి జగన్ వాటిని మూలన పడేశాడని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలో ఎక్కడా 36 గంటలకు మించి బోధన లేదు. ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వడం లేదు. యాప్ల పేరుతో వారిని వేధిస్తూ అటు బోధనకు దూరం చేశారు. రాష్ట్రంలో 50,000కు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని కేంద్రం చెబితే జగన్ ఈ 4.5 ఒక్క ఖాళీ కూడా భర్తీ చేయలేదు. కేవలం కమిషన్లు ఇచ్చే అంశాలకు మాత్రమే జగన్ ప్రాధాన్యత ఇస్తూ విద్యా వ్యవస్థను నీరుగార్చారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్ర విద్యారంగంలో సాధించింది శూన్యం. 60,000 ఉపాధ్యాయ పోస్టుల్లో ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. ఉపాధ్యాయులకిచ్చిన సిపిఎస్ రద్దు హామీని విస్మరించారు. యూనివర్సిటీలను వైసీపీ కేంద్రాలుగా మార్చారు. అంగన్వాడీ కేంద్రాలకు అందించే చిక్కీల కొనుగోళ్లలో 200 కోట్లు, 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్ల కొనుగోలులో 221 కోట్లు కొట్టేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 4.5 జగన్ పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశాడని, నాడు నేడు అంటూ పాఠశాలల్ని ప్రయోగశాలలుగా మార్చి 7 లక్షలకు పైగా విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలకు దూరం చేశాడని, విద్యా ప్రమాణాలు గాలికి వదిలేసి విద్యారంగాన్ని పాతాళానికి దిగజార్చాడని టీడీపీ విమర్శిస్తోంది. విద్యా నాణ్యతా ప్రమాణాల్లో గతంలో దేశంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం జగన్ హయాంలో 19వ స్థానానికి పడిపోయిందని, గత ప్రభుత్వంలో 10వ తరగతి ఉత్తీర్ణతా శాతం 92% ఉంటే జగన్ హయాంలో అది 69.76% పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలో 2 ఉపాధ్యాయుల్ని నియమిస్తామని గతంలో చెప్పారని, కానీ అప్పటి వరకు అలాంటిది జరగలేదని, దీంతో ప్రాథమిక పాఠశాలలు చివరకు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. గతంలో రాష్ట్రంలో 5,000 ఏకోపాధ్యాయ పాఠశాలలుంటే ఇప్పుడు ఆ సంఖ్య 9,000 దాటిందని, రాష్ట్ర వ్యాప్తంగా 4,300 ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేయడం ద్వారా దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన దాదాపు 1,00,000 మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారని నిపుణులు చెబుతున్నారు. ప్రతిభా పురస్కారాల పథకానికి అబ్దుల్ కలాం పేరు తీసేసి తన పేరు పెట్టిన జగన్ పేద విద్యార్థులకు ప్రోత్సాహక పురస్కారాలు ఇవ్వడమే ఆపేశారని, ప్రాథమిక విద్యను పూర్తిగా పాతరేసిన జగన్ ప్రభుత్వం ఉన్నత విద్యను కూడా పూర్తిగా అటకెక్కించారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. సొంత రాష్ట్రంలో సరైన విద్యాబోధన లేదని ఏపీ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యాభ్యాసం కోసం పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ ప్రచార పిచ్చికి నిదర్శనమని, ఏ ప్రభుత్వ పథకానికి ఇతర పేర్లు ఉండకూడదు, తన పేరే ఉండాలనే జగన్ సంకుచిత మనస్తత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ప్రతిపక్షాలు. కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2023లో రాష్ట్రంలోని విద్యా సంస్థలు చిట్ట చివరి స్థానంలో నిలిచాయి. 2019లో ఆంధ్ర యూనివర్సిటీ దేశంలోనే 29వ ర్యాంకులో ఉంటే నేడు 76వ ర్యాంకుకి దిగజారిపోయింది. వైసీపీ ప్రభుత్వం విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకపోవడం, విద్యారంగానికి సరైన ప్రోత్సాహం అందించనుందనే విద్యారంగం నానాటికి దిగజారుతోంది. ఆంగ్ల భాషపై మోజుతో మాతృభాషకు తూట్లు పొడుస్తున్న జగన్ ప్రభుత్వం రాష్ట్ర విద్యా వ్యవస్థను
నిర్వీర్యం చేస్తుందని, విదేశీ విద్యా పథకం ద్వారా గతంలో 4,967 మంది యువతను విదేశాలకు పంపితే వైసీపీ ప్రభుత్వం 4.5 కేవలం 357 మందినే పంపిందని విపక్షాలు మండిపడుతున్నాయి. విశ్వవిద్యాలయాలపై వైస్ ఛాన్సలర్లుగా తన వర్గం వారిని నియమించి యూనివర్సిటీలను వైసీపీ కార్యాలయాలుగా మార్చారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. విద్యా దీవెన పథకంలో భాగంగా ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యమవుతోంది. వసతి దీవెన కొండెక్కించారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సరిగా ఇవ్వకపోవడంతో దాదాపు 1,00,000 మంది దళిత, బీసీ యువత ఉన్నత విద్యకు దూరమయ్యారు. విద్యా కానుక కింద నాణ్యత లేని బ్యాగులు, యూనిఫామ్, ఉపయోగపడని పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందిస్తున్నామంటూ ఆ ముసుగులో దాదాపు 221 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని టీడీపీ విమర్శిస్తోంది. కేవలం 9,000 విలువ చేసే ఒక్కో ట్యాబ్ను 13.26కు కొనడం ద్వారా ముఖ్యమంత్రి తన పుట్టినరోజు కానుకగా ట్యాబ్లు ఇస్తున్నానని చెప్పి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని తెలుగుదేశం అంటోంది. సిపిఎస్ రద్దు చేయాలని రోడ్డెక్కిన ఉపాధ్యాయులపై ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన ఘనుడు ఈ ముఖ్యమంత్రి అని గతంలో విపక్షాల ఆందోళన చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీలో నిరక్షరాస్యత రేటు 30% ఉంటే జాతీయ సగటు 22% ఉంది. అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో నిరక్షరాస్యత రేటుని 0కి చేరుస్తానని చెప్పిన జగన్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విద్యా వ్యవస్థలో మార్పులకు నాడు నేడు పథకం ద్వారా తరగతి గదులు, వసతులు, మధ్యాహ్న భోజనం మెనూ లాంటి కొంతమేర జగన్ అభివృద్ధి చేసినా ఉద్యోగాల కల్పనలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని పరిశీలకులు చెబుతున్నారు. విద్య విషయంలో కొంతమేర అభివృద్ధి చేయగలిగిన డిగ్రీలు, పీజీలు చదివిన వారికి ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం జగన్ సక్సెస్ కాలేకపోయారన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. కొత్త పరిశ్రమలు తేలేకపోవడం, నిరుద్యోగులు వలసబాట పట్టారు. మొత్తంగా విద్యను డెవలప్ చేస్తానని జగన్ చెప్పుకుంటూ ఉంటే చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించలేకపోయారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అటు తెలంగాణలో కేసీఆర్ కూడా ఉద్యోగాల కల్పన విషయంలో, అలాగే పరీక్షల నిర్వహణ విషయంలో కొంత తడబాటుకు గురవడం వల్ల అది ఎన్నికలపై ప్రభావం కొంతమేర చూపించిందని చెప్పవచ్చు. మరి ఏపీలో కూడా యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన ఆశించిన మేర లేకపోవడంతో రాబోయే ఎన్నికల్లో అది ఏ మేరకు ప్రభావం చూపుతుందో అన్నది కాలమే తేల్చాలి.